వెల్కమ్ టు స్వీటీ టాక్స్. నాకు ఒక శారీ కొనుక్కోవాలనిపించి పీచ్ మోడ్ అనే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తా. పింక్ కలర్ శారీ నచ్చింది. సరే నచ్చింది కదా అని చెప్పి దాన్ని ఆర్డర్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. పింక్ కలర్ అయితే బాగా నచ్చింది. ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి, నాకైతే పింక్ కలర్ నచ్చింది. సరే అని చెప్పి ఆర్డర్ చేశాను. సరే ఒక 5-6 డేస్లో వచ్చింది ఆర్డర్. వచ్చే శారీ ఓపెన్ చేసేసరికి లోపలేమో ఇలా ఉందన్నమాట. లోపలంతా వైట్ కలర్, పైన అంతా బాగానే ఉంది, ఫోటోలో చూపించినట్టు పైన ఉంది, కానీ లోపల అయితే ఫోటోలో పెట్టలేదు. చూడండి ఎలా ఉందో, చూసారు ఎంత వైట్గా ఉందో లోపలంతా. ఇన్నర్ సైడ్ అంతా ఇలానే ఉంది శారీ మొత్తం. అవుటర్ సైడ్ ఏమో పింక్ కలర్ చూపిస్తుంది, ఫొటోస్లో ఏమో ఇలా ఉన్నాయి చూడండి. అసలు తేడాయే తెలియట్లేదు. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంది. సరే అని చెప్పి నాకు రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి రిటర్న్ పెట్టాను. డెలివరీ బాయ్ వచ్చాడు, పిక్ చేసుకున్నాడు, తీసుకొని వెళ్ళాడు. ఒక 10 డేస్ అయింది. అంటే 10 డేస్ 7 to 10 మధ్యలో, ఎగ్జాక్ట్గా తెలియదు. సరే ఇంకా రాలేదు, అమౌంట్ క్రెడిట్ కాలేదు, ఏంటి అని చెప్పి చూస్తున్నాను. అలా చూసేసరికి ఎందుకు కాల్ చేసి కస్టమర్ కేర్కి అడిగితే, మేడం అమౌంట్ అయితే రిఫండ్ రాదు, గిఫ్ట్ కార్డ్ వస్తుంది పీచ్ మోడ్ నుంచి. ఆ గిఫ్ట్ కార్డ్ తోటి మళ్ళీ పీచ్ మోడ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ ఎప్పుడు అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏదైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోండి ఆ కార్డ్ నుంచి, అంతేకాని అమౌంట్ అయితే రాదు, క్రెడిట్ చెయ్యం, మా పాలసీలో లేదు ఆ రూల్ అని చెప్పి అన్నారు. ఇది నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ అవేర్నెస్ వస్తుందని చెప్పి చేస్తున్నాను. చాలా మందికి తెలియదు అనుకుంటా, నాకు కూడా తెలీదు ఇలా జరిగే వరకు. మిగతా వాళ్ళు అనుకుంటారు కదా, సరే రిఫండ్ అనగానే వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ అన్ని యాప్స్ రిఫండ్ చేస్తున్నారు. ఇలాగా జరుగుతుందని అనుకోలేదు. గిఫ్ట్ కార్డ్ అయితే ఇస్తున్నారు, అమౌంట్ అయితే రాదు. మళ్ళీ మీరు వేరే శారీ ఏదైనా తీసుకోవాలి, అంటే శారీ అంటే ఏదైనా ప్రోడక్ట్ దాంట్లో ఉన్న వెబ్సైట్లో ఏదైనా మీకు నచ్చినట్టు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అదండి, ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని, జస్ట్ అవేర్నెస్ చూపిద్దామని చెప్పి చేశానండి జస్ట్ వీడియోలో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.